ప్లాంట్ పెడితే మహిళా సంఘాలకు 4 ఎకరాల ప్రభుత్వ భూమి ఆయా సంఘాల పేర్ల మీద ఇవ్వాలని నిర్ణయం. రాఖీ పండుగ సందర్భంగా అవి ఆఫర్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇక్కడ అయ్యా సరే బాగానే ఉంది, సోలార్ ప్లాంట్ పెడితే మహిళా సంఘాలకు 4 ఎకరాల ప్రభుత్వ భూమి ఇస్తా అంటున్నావు, ఎంత మంచిగానే ఉంది. కానీ మరి మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చరా అదే రేవంత్ రెడ్డి? 500కి గ్యాస్ అంటివి, జర గ్యాస్ ఏ రాదు. మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తాంటివి, జర 2500 ఎప్పుడు చెప్పరాదు? ముచ్చడే లేదు. అదే ఎవరైతే కొత్తగా పెయిన్లు అవుతుందో వాళ్ళకి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాంటివి. తులం బంగారం కోసం ఎదురు చూడబట్టే మహిళలందరూ జర గది నెరవేర్చరాదు? మహిళలకు స్కూటీలు ఇస్తాంటివి, ఆ స్కూటీలు నెరవేర్స్తే ఇస్తే బాగానే ఉంటుంది. జర దీంతో పాటు జర గా పథకాలు కూడా అమలు పరచు, బాగుంటుంది కదా. అవి కూడా కూలీలకు, రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తాంటివి. మరి అవి ఈయన ఒక్కరు కూడా ఇవ్వకపోతే అప్పుడే మీ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మేము 12,000 ఇస్తున్నాం భూ లేని వాళ్ళకు అని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వబట్టే ఇక నవ్వుకుంటారు తెలంగాణలో. మీ మాటలు, మీ స్టేట్మెంట్ చూస్తే నవ్వుకుంటారు.